నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన. ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం. జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్య. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూటమి నాయకులను సీమలో తిరగనివ్వం. వైసీపీ నాయకుల హెచ్చరిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. రాజమండ్రి పాల కల్తీపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయని అన్నారు. దీంతో వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేస్తామని అన్నారు. మరణించిన వాళ్లు 58 ఏళ్ల పైబడ్డ పెద్దవాళ్లుగా గుర్తించామని అన్నారు. 2 చిన్నారులు వెంటిలేటర్పై ఉన్నారన్నారని, సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశామని అన్నారు. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. మరోవైపు నమూనాలు హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ల్యాబ్స్ కు పంపామని, పశువులకు ఇచ్చే మేత నాణ్యతపైన నమూనాలను పరీక్షలకు పంపామని అన్నారు. ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగరు, స్వరూపనగర్కు చెందిన వారు, ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులను గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 4 వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనా
నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష, దీని కారణంగా ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకూడదనే కారణంగా చేయడం జరిగింది. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిరంతరం సంబంధిత అధికారులకు నేను తెలిసినప్పటి నుంచి కూడా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీల జీవితాల్లో వెలుగును నింపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 8వ రోజున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జైళ్లు సంస్కరణల చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అనిత జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, కేంద్రం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. గౌరవ హోంశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జైళ్లు మరియు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I move that the Andhra Pradesh Prisons and Correction Service Bill 2026 be taken into consideration. అధ్యక్ష, మనకి యాక్చువల్గా రాష్ట్రంలో జైళ్ల పరిపాలన బ్రిటిష్ కాలంలో రూపొందించిన ప్రిజన్స్ చట్టం 1894, ప్రిజనర్స్ చట్టం 1900, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టం 1950 ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇది అధ్యక్ష ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ యాక్ట్ 2023 ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శకాలు రూపొందించింది అధ్యక్ష. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026ని తయారు చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఈ చట్టాలు ఇంతకుముందు చట్టాలు ఎలా ఉండేవంటే కేవలం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారంటే దాని ప్రకారంగా శిక్షించాలి, చట్టాలు ప్రధానంగా శిక్షించాలి ఉద్దేశంతో రూపొందించారు. అయితే ఈసారి మన చట్టాలను అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఖైదీలను సంస్కరించడం అనే వాటిని, అదేవిధంగా నియంత్రించడం, శిక్షించడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా సంస్కరించడం అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం జైల్లో ఉన్న అమల్లో ఉన్న చట్టాలను ఆధునిక మార్పులకు అనుగుణంగా లేవు కాబట్టి దీన్ని అమెండ్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రిజన్స్ యాక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొత్త చట్టంలోని ఉన్న ప్రధాన అంశాలు అధ్యక్ష, టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్ తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఎస్పెషల్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు అధ్యక్ష, అదేవిధంగా CCTV నిఘా వ్యవస్థలు, స్కానింగ్ అండ్ డిటెక్షన్ పరికరాలు, అదేవిధంగా అధ్యక్ష జైల్లో కదలికల మీద బయోమెట్రిక్ నియంత్రణ కూడా ఉంది అధ్యక్ష. అంటే ఓవరాల్గా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భద్రతను మరింత పటిష్టం చేయడం గురించి, అదేవిధంగా ఖర్చులు తగ్గించడం కూడా సమయం కూడా ఆదా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెకండ్ వన్ ఇస్ ఖైదీలను సంస్కరించేందుకు ప్రాధాన్యం అధ్యక్ష. అంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాధాన్యత కూడా తీసుకోవడం జరిగింది. పాత చట్టాల్లో ఉన్నట్టు జైలు అంటే కేవలం శిక్ష కోసమే కాకుండా ఖైదీని సంస్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఈ చట్టంలోని ఖైదీలకు సంబంధించి ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్ష ప్రణాళిక, అంటే ఒక ఖైదీ వచ్చిన తర్వాత సుమారుగా అతను 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ప్రిజన్లో ఉంటారా అంత ఆలోచన చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా అతన్ని ఏ రకంగా సంస్కరించాలనే ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. శాస్త్రీయ భద్రత అంచనా వర్గీకరణ అధ్యక్ష, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చిన దాని మీద. అదేవిధంగా వృత్తిపరమైన శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్ష, అంటే వొకేషనల్ ట్రైనింగ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, విద్యా ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇన్ కేసు వాళ్ళు 5 years ఉంటారు, 10 years ఉంటారు, వీళ్ళు 10th class పాస్ చేయొచ్చా, ఇంటర్మీడియట్ పాస్ చేయొచ్చా, డిగ్రీ వరకు తీసుకెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళకి కొంచెం విద్యా వ్యవస్థలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆ పరీక్షలు కూడా కట్టే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ మనకి అధ్యక్ష జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడడం ఒకటి, గౌరవంగా నిలబడేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయడం అధ్యక్ష. దానికి రీహాబిలిటేషన్ సొసైటీ అనేది ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ బిల్లో ఉన్నాయి. అదేవిధంగా భద్రతా గౌరవ పరిరక్షణ అధ్యక్ష. థర్డ్ పాయింట్, ఈ ఖైదీలు, జైలు సిబ్బంది భద్రతా గౌరవం గురించి చట్టంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగబద్ధ హక్కులకు అనుగుణంగా మానవీయ కోణంతో వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మహిళా ఖైదీలు మహిళా ఖైదీలు కూడా సపరేట్గా ఇవ్వటం. అదేవిధంగా అధ్యక్ష మన అంటే దేశంలోని కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో
సుమారుగా 6 సంవత్సరాలు వచ్చినంత వరకు పిల్లల్ని మేల్ అండ్ ఫీమేల్ బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరిని కూడా తల్లి దగ్గరలో ఉంచే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026 అనేది ఒక చారిత్రాత్మక సంస్కరణ. ఇది వలస పాలన కాలం నాటి శిక్షాత్మక విధానాలకు ముగింపు పలుకుతూ ఖైదీల సంస్కరణ, పునరావాసం, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే ఆధునిక దృక్పథానికి ఇది ప్రతిరూపం. ఈ చట్టం జైలును కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా మారుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే కొత్త చట్టం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ చట్టాన్ని అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. 6 జిల్లాలకు చెందిన రైతులకు ప్రాణాధారమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ప్రారంభించి పూర్తి చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీఎం చంద్రబాబు మెడలు వంచైన ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని వైసీపీకి నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరు హిందూపురంలో వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకేత్ శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పటికే కర్నూలులో సభ నిర్వహించామని వచ్చే నెల 1వ తేదీన కడపలో 6 జిల్లాల నాయకులు సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించక రాబోయే రోజుల్లో కూటమి నాయకులను రాయలసీమలో తిరగనివ్వమని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదిక జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క చారిత్రక ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా రైతాంగానికి వివరించి వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి సాధన జయంగా ఉద్యమించడానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక వేదికల మీద చర్చించడం జరిగింది. అనేక జిల్లాలలో ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాలలో మనం ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల జలాశయానికి, సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి నీరు తరలించి ఈరోజు మనం పంటలు పండించుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా అనేక సందర్భాల్లో చూసాం. జిల్లా పరిషత్ సమావేశంలో మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రెండుగా విడిపోవడం, కొంతలాటలు, ఆ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి కండలేరు కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పోట్లాడడం, సోమశిల నీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, సోమశిలకు సంబంధించినటువంటి రైపేరియన్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ముందు నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి మేమే వినియోగించుకోవాలని చెప్పి సోమశిల జలాశయం కింద ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు, ఆ ప్రాంతం ఆయకట్టుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మాట్లాడడం విన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక ద్వేషమో లేకపోతే ఒక ఆలోచన లేకుండా పోవడంతో ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి రైతాంగానికి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఉరేయబోతున్నాడు. ఎగువన తీసుకుంటే కర్ణాటక వాళ్ళు కృష్ణానదికి ఉపనదులైనటువంటి తుంగభద్ర, వేదావతి నదుల పైన వాళ్ళేమో ప్రాజెక్టు కట్టుకుంటూ పోతున్నారు. దిగువన కర్ణాటక, దిగువన తెలంగాణ మన ప్రాంతానికి రావాల్సిన నీళ్లను వాళ్ళు తోడేస్తూ వాళ్ళు వినియోగించుకుంటుంటే కనీస బాధ్యత వ్యవహరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైనేమో తుంగభద్ర నది పైన భద్ర అన్నటువంటి దానిపైన అనేకమైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేవేగౌడను ప్రధానమంత్రి గారిని చేసినప్పుడు ఈయనేది చక్రం తిప్పుతున్నటువంటి రోజుల్లో కేవలం ఆనకట్టగా ఉన్నటువంటి ఆల్మట్టిని 119 టీఎంసీలతో అప్పుడు ఒక రిజర్వాయర్ చేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈయన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో 120 మళ్ళా 100 టీఎంసీలు పెంచి 219 టీఎంసీలు ఎగువన ఆల్మట్టిలోనే ఆపితే దాని తర్వాత తెలంగాణకు సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఒకటి ఏర్పడింది. వాళ్ళేమో ఏదైతే ఆల్మట్టి దాటిన తర్వాత నారాయణపూర్కి వచ్చిన తర్వాత జూరాలకు వచ్చిన తర్వాత అక్కడ కోయల్ సాగర్, భీమా, నెట్టంపాడు అనేటువంటి ప్రాజెక్టులతో వాళ్ళు లిఫ్ట్ చేయడము,
తర్వాత అవన్నీ కూడా కృష్ణానదిలోకి వచ్చి శ్రీశైలంకి వచ్చేటప్పటికి కింద 800 అడుగుల్లోనే ఓ పక్కన ఎస్ఎన్పిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కానీ తర్వాత మన కలువకుర్తి ప్రాజెక్టు దిండి ప్రాజెక్టులు అన్ని కూడా నిర్మింపజేసి ఒక పవర్ కు దాదాపుగా 4 టీఎంసీలు 8 టీఎంసీలు శ్రీశైలంకి వచ్చినాక వదిలేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.